హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వాహ్వరు. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో ఏంటంటే ఇది ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ అండి. సో ఈ వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుందనమాట. అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసే ఛాన్స్ ఉంటుంది. తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదూ. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి సపోర్ట్ వల్లే నా ఛానల్ ముందుకెళ్తుంది. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు కూడా ఒకసారి వెళ్ళి నా వీడియోస్ చూసి మీకు నచ్చితే కనుక మీరు కూడా త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? మీ అందరి అభిమానం వల్లే నా ఛానల్ ముందుకెళ్తుందండి. ఎవ్రీడే మన ఛానల్లో లైవ్ కూడా ఉంటుందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వచ్చేసేయండి, మనం మాట్లాడుకుందాం. సో ఇది ఇవాళ ఈవినింగ్ బ్లాగ్ అని చెప్పాను కదండి. అయితే నిన్నటి నైట్ ఒక చిన్న క్లిప్పింగ్ ఇక్కడ యాడ్ చేశాను అనమాట. మా బుడ్డిగాడిది, అమ్ముగాడిది బట్టలు ఉతుకుతున్నాడు. నేను బట్టలు ఉతుకుదామని అక్కడ పెట్టి ఏదో పని ఉందని వెళ్ళానమాట. వచ్చేటప్పటికి తనే ఉతికేస్తోంది. ఏంటమ్మా నువ్వెందుకు ఉతుకుతున్నావు అంటే, నువ్వు నన్ను తిట్టావు కదా, నేను అలిగాను, నా బట్టలు నేనే ఉతుక్కుంటానులే అని చెప్పి బొంగమూత పెట్టింది. వద్దులే తల్లి, నేను ఉతుకుతానమ్మా అన్నాను. ఈలోపే చూడండి ఎన్ని బట్టలు ఉతికేసిందో. మామూలుగా కూడా చాలా హెల్ప్ చేస్తారండి పిల్లలు. కొంచెం అంత కూతురు ఉంటే మంచానికే కూడు అంటారు చూడండి, అట్లా చాలా హెల్ప్ చేస్తారనమాట. ఇంక ఇది ఇవాళ ఈవినింగ్ బ్లాగ్ అండి. 4:25 అవుతుంది టైము. పిల్లలు వచ్చేసి పడుకున్నారండి. నార్మల్గా అయితే రోజు పడుకోరు, ఆడుకోవడమో లేకపోతే ఏదైనా రాసుకోవడమో టీవీ చూడడమో అలా ఏదో చేస్తారు, మొబైల్ చూడడమో అట్లా. బట్ ఇవాళ ఎందుకో బాగా నిద్ర వచ్చేసింది. అయినా బయట క్లైమేట్ అసలు బాగాలేదండి, చాలా సల్టరీగా ఉంది. వాన పడే ముందు ఎట్లా ఉబ్బరిస్తుంది అట్లా ఉబ్బరిస్తుంది అనమాట. ఫ్యాన్ కింద కూర్చున్నా కూడా చెమటలు పడుతూనే ఉన్నాయి. అదే లేపుతున్నాను, లేవండమ్మా అంటే ఇంకా లేచారు. లేచి స్నాక్స్ ఏవో తిన్నారు, బిస్కెట్స్ తిని ఇంకా ఆరేసిన బట్టలు ఉంటే కూర్చుని మడత పెడుతున్నారనమాట. మా బుడ్డుకు చూపిస్తుంది, అమ్మ చూడు నేను ఎట్లా మడత పెడుతున్నాను అని. చక్కగా మడత పెడుతుందండి. ఇక్కడ మా సహస్రేమో అది మడత పెట్టినవన్నీ లోపల సర్దుతోంది, అది కూడా కొన్ని మడత పెడుతుంది అనమాట. వాళ్ళ బట్టలు అయితే మ్యాక్సిమం వాళ్ళే సర్దుకుంటారండి, నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటారనమాట. అన్నీ ఒక కవర్లో పెట్టుకుంటారు, కొన్ని ఒక కవర్లో అలా నీట్గా, అంటే తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది, అన్నీ పడిపోకుండా ఉంటాయనే క్లారిటీ వాళ్ళకు ఉంది. చక్కగా సర్దుకుంటారు. అమ్మ చెల్లిది చూడమ్మా ఎంత చిన్నగా ఉందో టీషర్టు, చిన్నపిల్లల టీషర్ట్లా ఉంది అని చూపిస్తోంది మా సహస్ర. ఇదేమో వాళ్ళ అక్క టీషర్ట్ మడత పెడుతోంది అనమాట. ఇది కూడా అదే చూపిస్తోంది. ఈ టాప్ చూడండి ఎంత చిన్నగా ఉంటుందో, నడుము చూడండి ఎంత చిన్నగా ఉంటుందో అదే చూపిస్తుంది. చూడమ్మా ఎంత నడుము ఉందో అని, అంటే అది ఎలాస్టిక్ ఉందన్నమాట. అయితే చూపిస్తోంది. ఇంక అన్నీ మడతలు పెడుతున్నారు, సర్దుకుంటున్నారు. ఎందుకంటే నేను ఈవినింగ్ టైమే బట్టలు ఉతుకుతానండి, అవి నెక్స్ట్ డే మడత పెడతామన్నమాట. నిన్న ఈవినింగ్ ఉతికిన బట్టలు ఇవన్నీ ఇంకా మధ్యాహ్నం తీసుకొచ్చి మడతలు పెట్టి సర్దేసుకున్నారు. ఇంకా అయిపోయిందండి. టైం వచ్చేసి 5:15 ఎంత అవుతున్నట్టుంది, 5. ఇంకా అమ్మ నాకు బోర్ కొడుతోంది, యూనో ఆడదాం రా అంటోంది. నాకేమో ఆ యూనో ఆడడం రాదు. అవి ఎలా ఉంటాయంటే కార్డ్స్ లాగే ఉంటాయండి, ప్లేయింగ్ కార్డ్స్ తెలుసా, అట్లానే ఉంటాయి. బట్ అవి కాదు, చిన్నపిల్లలు ఆడుకునేలా ఉంటాయన్నమాట. నాకు రాదే బాబు అంటే వినట్లేదు. చూడండి ఎలా వేస్తోందో, అన్నీ కౌంట్ చేసి వేస్తోందన్నమాట. దానికేమో తోచట్లేదు. సహస్రని అడిగింది అక్క ఆడదామని, అదేమో అబ్బా నాకు ఇప్పుడు ఆడాలని లేదు అంది. ఇంకమ్మ నువ్వు కూర్చో అని చెప్పి నన్ను పట్టుకుందనమాట. నాకేమో పక్కన చెమటలు జుట్టు ముడి పెట్టేసి హాల్లో కూర్చున్నామండి. ఇదేంటంటే ఎయిర్ కూలర్లో వాటర్ అయితే ఫిల్ చేయలేదు మేము, దానివల్ల ఇంకా కూలర్ వేసుకోలేదు. ఫ్యాన్ వేసుకున్నా కూడా చూడండి ఎలా చెమటలు పడుతున్నాయో. అదేమో నవ్వుతోంది, అమ్మ అప్పుడే అన్ని కార్డ్స్ తీసేసుకోకు ఇంకా వెయ్యాలి అని. నాకేమో తెలియదే అంటుంటే నవ్వుతుంది అనమాట. అదే చూపిస్తున్నాను చూడండి ఎలా చెప్తుందో. ఆడొచ్చు కదమ్మా అంటే నాకు రాదమ్మా అని చెప్తున్నాను. అదే అక్కడ మా ఇద్దరి కాన్వర్జేషన్ అనమాట. ఇంకా టైం వచ్చేసి 5:45 ఎంత అయిందండి. మా వారు కూడా వచ్చేసారు. ఇంకా స్టవ్ మీద పాలు పెట్టేశాను చాయ్ పెడదామని చెప్పి. ఎంత వేడిగా ఉందండి అసలు. టైం వచ్చేసి 5:45 ఎంత అవుతోంది, అయినా కూడా వెళ్తురు చూడండి ఏదో మధ్యాహ్నం 4 అయినట్టుగా, 4:30 అయినట్టుగా ఉంది. వేసవికాలం ఏంటంటే పొద్దు ఎక్కువ ఉంటుంది కదా, 6:30 6:45 వరకు కూడా మనకి వెలుతురుగానే ఉంటుంది సాయంత్రం లాగా. సో అదే చూపిస్తున్నాను అనమాట అక్కడ నేను. తర్వాత ఇంకా ఛాయ్ పెట్టేశానండి.
ఎవ్రీడే ఈవినింగ్ ఈ చాయ్ పడంది అసలు బండి కదలదు. నేనైతే చాయ్ ఎక్కువగా ఇష్టపడను, కానీ ఈవినింగ్ టైం తాగుతానండి, ఎందుకంటే కొంచెం రిఫ్రెష్మెంట్గా ఉంటుంది కదా. అలాగే కాఫీ కూడా తాగుతాను, చాలా ఇష్టం అనమాట. ఇంకా మా వారికి నాకు చాయ్ పోసేసాను. అక్క బావగారు ఇంకా తాగలేదండి, వాళ్ళకి కూడా ఇవ్వాలి. ఇంకా చాయ్ తాగాక కాసేపు ఈ బాల్కనీలో నుంచుంటాం అనమాట. నాకు మా ఆయనకి కూడా ఫేవరెట్ ప్లేస్ అండి, పిల్లలు కూడా ఇష్టపడతారు. భలే ఉంటుందండి ప్లెజెంట్గా అక్కడ నుంచుంటే మంచి గాలిది వేస్తూ ఉంటుంది. ఇంక తర్వాత నాన్న కూతుళ్ళు ఇద్దరు బయటకి ఎక్కడికో వెళ్తున్నారు, బయటకు తీసుకెళ్తున్నారు పిల్లల్ని. అదే అనుకుంటున్నారు వాళ్ళు, ఏం తినాలి, ఏం తీసుకోవాలి, ఏం కొనుక్కోవాలి అనుకుంటున్నారనమాట. మొత్తానికైతే ఇంకా బయలుదేరి వెళ్తున్నారు. కొంచెం చల్లబడిందండి క్లైమేట్ అయితేను. మొన్న 4 రోజులు అయితే వానలు పడ్డాయి, కానీ ఇప్పుడైతే ఇంకా చల్లగా ఉందంతే. బాయ్ చెప్పేస్తున్నారు, ఇంకా వెళ్ళిపోతున్నారు అనమాట. అది బాయ్ చెప్తున్నాను నేను. అమ్మ బాయ్, అమ్మ బాయ్ బాయ్, తొందరగా వచ్చేస్తాంలే అని చెప్పి వెళ్తున్నారు. ఆ రోడ్డు అంతా చూడండి ఎలా పడితే అలా ఉంది. చెప్పాను కదా మా పక్కన వాళ్ళ ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుందని చెప్పి, పాపం వాళ్ళు మ్యాక్సిమం నీట్గానే ఉంచుతున్నారు, కానీ ఇలా ఉంది రోడ్డు. నేను ఇంకెదురు చూస్తున్నాను అనమాట, ఇంకా రాలేదేంటి వెళ్ళు అని. ఈలోపు మీకు అక్కడ అదే చెప్తున్నాను, రాళ్ళు తర్వాత అవన్నీ చూడండి. మా ఇంటి ముందుకు కూడా ఇట్లా, అంతకుముందు అయితే వర్షం పడినప్పుడు మా ఇంటి ముందుకు కూడా నీళ్ళు వచ్చేసాయి. ఇప్పుడైతే కొంచెం పర్వాలేదండి. పాపం వాళ్ళు కన్స్ట్రక్షన్ పిల్లర్స్ అది లేపుతున్నారనమాట. దానివల్ల ఇటుకలు, మట్టి, దుమ్ము ఇవన్నీ ఉంటాయి కదా. ఏమంటాం మనం, ఇరుగు పొరుగు అన్నాక హెల్ప్ చేసుకోవాలి కదా. ఇంకా బయటకు వెళ్ళి ఇవేవో ఫ్రాంకీస్ అటండి, నేనైతే ఎప్పుడు తినలేదు. టేస్ట్ అయితే బాగుంది. ఏం లేదు, చపాతీలోనే కర్రీ వేసి ఇచ్చేసాడు, అది 80 రూపీస్ అట. టేస్ట్ అయితే బాగుందండి. అందరం కూర్చొని తిన్నాము. పిల్లలు ఈయన వెళ్ళి తెచ్చారు, అక్క బావగారు పిల్లలు, మా పిల్లలు, నేను, మా ఆయన కూర్చొని తిని తర్వాత స్ప్రైట్ కూడా తాగామన్నమాట. కొంచెం కడుపులో హాయిగా అనిపించింది. ఈ సీజన్లో కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగాలనిపిస్తుంది కదండి. తర్వాత నైట్ ఇంకా బీట్రూట్ కర్రీ చేశానండి. బీట్రూట్ చాలా మంచిదండి, ఒంటికి బ్లడ్ పడుతుందన్నమాట. పిల్లలు ఎవరైనా తినకపోతే, ముక్కల్లా తినకపోతే ఇలాగా కోరి చేయండి. అంటే కొబ్బరిని ఎలా కోరుతామో అట్లా కోరి ఇట్లా చేయొచ్చు అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. వీడియో అయితే ఇంక అక్కడితో ఎండ్ చేసేసానండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. తర్వాత చాలామంది నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారండి. నా వీడియో చూడగానే లైక్ చేయండి. మీకు కనుక నా ఛానల్ నచ్చితే ఇంకొక 10 మందికి షేర్ చేయండి. అలాగే మీరు చూసిన వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్లో ఏం వీడియోస్ చూడాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తానండి. ఇప్పటి వరకు అందరూ అడుగుతున్న వీడియోస్ అన్నీ మ్యాక్సిమం చేస్తున్నాను. చాలామంది హోమ్ టూర్ చేయండి అక్క, హోమ్ టూర్ చేయండి అంటున్నారు. అదే కొంచెం టైం కుదరట్లేదు, బట్ అది కూడా ఖచ్చితంగా చేస్తానండి. లేట్ అవుతుంది, ఏమీ అనుకోవద్దు, సరేనా. నేను ఎప్పుడు చెప్తాను కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టంగమని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో వెంటనే చూడొచ్చు. బాయ్ బాయ్.